రాజా గారు నార్మల్గా మీ అంత బోల్డెస్ట్ ప్రొడ్యూసర్ని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలేదు. ఏం చూపిస్తున్నా నేను? చాలా చూపించారు సార్. ఆవకాయ అంటారు, మందు అంటారు, సెక్స్ అంటారు, హౌ టు వేర్ కాండమ్ చెప్తారు. సో అంటే ఒక ఆయన పేరు ఏం పేరు, నైట్ టైం ఆయనవి డాక్టర్ సమరం అని ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాడా? నువ్వు పుట్ట ముందు చెప్పుంటాడు ఆయన. నాకు రీసెంట్గా తెలిసింది ఈ సినిమా గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు. అంటే సెర్చ్ చేసావు. సో మీరు చాలా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంటి సార్ ఆ ధైర్యం? మీరు ఐఐటిఎన్ చాలా బాగా చదువుకున్నారు, కానీ ఇంత బోల్డ్గా మారడానికి రీజన్? కాలేజీలో చెప్పి అవ్వలేదు. ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు చెబుదామని అందరికి. మాకు ఆ కాలేజీలో ఇవి చెప్పలా. ఇవి అవసరం యాక్చువల్లీ. మనం ఈ సినిమా చూసిన తర్వాత చాలా చెప్తాం చాలా మందికి. మొన్న ఆవకాయ అన్నారు, ఆ అమ్మాయిని వైరల్ చేశారు. సో సినిమాకేమో రండి ఐఫోన్ ఇస్తాం డబ్బులు పడతాయి అంటున్నారు. సో ఏంటి సార్, అంటే ఇన్ని ఆఫర్లు పెడితేనే సినిమాకి వస్తారన్న, లేకపోతే రారా మీ సినిమాకి? ఆఫర్లు మేము సినిమాకి రమ్మని చెప్పామా? సినిమాకి రావడానికి కోసం కాదు పెట్టింది, మా మీద చూపిస్తున్న ప్రేమకి ఇస్తున్నాం. 1+1 ఆఫర్ అది. సినిమాతో పాటు ఇది సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. ఆర్ యు వర్జిన్ గీత్? సో వర్జినిటీ పోవడానికి కూడా ముహూర్తం పెట్టేసుకున్నాం ఆల్రెడీ. దాన్నే పెళ్ళి అంటారు కాదు, 11th జూలై. 11th జూలై కాదు. ఇప్పుడు హౌ వర్జినిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించే ఇప్పుడు వర్జినిటీ అనే టాపిక్ దానికి రిలేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలది కూడా చాలా ఇంపార్టెంటే కదా, దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇప్పుడు నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లేదు సార్. అదే కరెక్ట్ మిత్రా శర్మ. సో అంటే అది చాలా ప్యూర్ ఎమోషన్ కదా అది. ఎందుకంటే మనం లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం కదా. అంటే నేను సో లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తాం, ఏదైనా ఇబ్బంది జరిగితే అంతే బాధపడతాం. సో అంత ప్యూర్గా ఉంటారు వర్జిన్ బాయ్స్ అనే ఎమోషన్ అది. సో అదే చాలా ఇంపార్టెంట్ అంతే. నేను ఎవరికి చెప్పలేదు ఐ లవ్ యూ. ఈ సినిమాలో మిత్రా శర్మ పేరు సరయు. సో సరయు క్యారెక్టర్లో బయట మీరు చాలా లావిష్గా కనిపిస్తారు, సినిమాలో చాలా అమాయకమైన రోల్ చేశారు. రీజన్స్ బిహైండ్ దట్. అండ్ గీతానంద్ గారితో రొమాంటిక్ సీన్స్ కనిపించినప్పుడు కొంచెం నాకు చాలా రియలిస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయాను. లేదు అలాంటివి ఏం లేదు. చాలా హర్ట్ అయ్యో. సో మీరు అన్నట్టు క్యారెక్టర్ డిమాండ్స్ అది డైరెక్టర్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరియు అనేది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన తెలుగు సాంప్రదాయంలో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఒక్క గడప లోపల ఫ్యామిలీకి అటాచ్ అయ్యి అమ్మ నాన్న మాట